ఆశా వర్కర్లు సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ రాంభద్రాపురం PH వద్ద ఆశా వర్కర్లతో కలిసి CITU ఆధ్వర్యంలో నిరసన మంగళవారం జరిగింది. నిరసన కార్యక్రమం అనంతరం CHO బంగారు బాబుకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలంకు రామభద్రాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద మంగళవారం ఆశా వర్కర్లతో కలిసి నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సందర్భంగా CITU జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సాంబామూర్తి, ఆశా వర్కర్ల యూనియన్ నాయకులు ఎల్లమ్మ, హైమా మాట్లాడుతూ కొమరాడ మండలంలో కొమరాడ, మాదలంగి, రామభద్రాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సుమారు 110 మంది వరకు ఆశా వర్కర్లు తమ విధులు నిర్వహిస్తున్నారని అన్నారు. రామభద్రాపురం PH వద్ద ఈ నిరసన తెలియజేస్తున్న ఫోటో, CITU నాయకులు మాట్లాడుతున్న వీడియో, CHO గారికి వినతి పత్రం ఇస్తున్న ఫోటో చూడగలరు. ఎవరు ఉద్యోగ భద్రత లేదు, రాజకీయ వేధింపులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఇలాంటి సందర్భంలో ఆశా వర్కర్లకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. ఎందుకంటే నిత్యావసర వస్తువుల రేట్లు ఆకాశానికి అంటిన పరిస్థితులు ఈరోజు ఇచ్చిన 10,000 రూపాయలు కూడా చక్కరంగా ఇవ్వని పరిస్థితి ఉంది. ఒకరికి 6,000, ఒకరికి 7,000 నెలలు పడే పరిస్థితి ఉంది. కాబట్టి ఇలాంటి సందర్భంలో వీళ్ళందరినీ ఆదుకునే విధంగా కానీ సుప్రీంకోర్టు చెప్పింది కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వని. సుప్రీంకోర్టు చెప్పిన ప్రకారం కూడా ఇవ్వని పరిస్థితి ఉంది. పని భారం చూస్తే ఉదయం నుండి సాయంత్రం వరకు సెల్ ఫోన్లు పనిచేయవు, ఎప్పుడు పడితే అప్పుడు పని. ఎవరైనా చనిపోతే ముందు ఆశా వర్కర్ల పైన మీరేం చేస్తారని చెప్పి ఈరోజు అధికారులు అడిగే పరిస్థితి ఉంది. అన్ని అడుగుతారు తప్ప వాళ్ళకి ఎలా బతుకుతారు అనే పరిస్థితి లేదు. కాబట్టి ఉద్యోగ భద్రత కల్పించాలి, రాజకీయ వేధింపులు ఆపాలి, కనీస వేతనం 20,000 రూపాయలు ఇవ్వాలి, TADL ఇవ్వాలి, సంక్షేమ పథకాలు అమలు చేయాలి. అలాగే గతంలో కరోనా వైరస్ వ్యాప్తిలో చనిపోయిన ఆశా వర్కర్లు ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి ఈరోజు కూడా ప్రభుత్వం ఆదుకోలేని పరిస్థితి ఉంది. వాళ్ళకి 50 లక్షల రూపాయలు ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వాలి. ఆ విధంగా ఈరోజు ఆశా వర్కర్లకు అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పి మేము CITగా డిమాండ్ చేస్తున్నాం. లేని ఏళ్ళ భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం.